అఖండమైన రిలీజ్ ఉంది. అయినా సరే ఆవిడని అడగగానే ఆవిడ వేరే షూటింగ్లో ఉన్నా సరే, వేరే ప్రమోషన్లో ఉన్నా సరే, మన ఎమోషన్ కరెక్ట్గా వచ్చిన సంయుక్త గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా వేరే ప్లాట్ఫామ్స్తో మనం ఢిల్లీ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, మెయిల్స్ పెట్టాలి, ఇదే వాళ్ళే. బట్ ఆహాతో ఒక్క మీటింగ్ అయితే అది కంటెంట్ బాగుంటే అది సీరియస్గా ఒరిజినల్గా ఇదవుద్ది. సో అంత ఫ్లెక్సిబిలిటీగా పనిచేసే ఆహా ప్లాట్ఫామ్కి అల్లు అరవింద్ గారికి, అలాగే మహేష్ గారు, రామ్ గారికి, అందరికీ కూడా మై స్పెషల్ థ్యాంక్స్. అందుకే ఇది సీజన్ 2గా చేసాం, నెక్స్ట్ సీజన్ 3ని సినిమాగా చేయబోతున్నాం. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆహా. ఆహా అంటే అది వేణుమాధవ్ ఆహా కాదు. సో అలాగే ఈషారబ్బ గారు, ఆవిడ మొన్న ఫీవర్తో ఉన్నారు, బట్ నిన్న ఒక టీజర్ లాంచ్ చేశారు, ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీలీజ్కి వచ్చారు. తెలుగు అమ్మాయిలతో అదే ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి మనం ఏం ఫోర్స్ చేసాయని చెప్పి బలంగా తీసుకొచ్చేయగలం అది. సో అలాగే రాజ్ సింగ్ గారు ఇప్పుడే ఇక్కడి వరకు ఒక స్పీచ్ ఇచ్చి నెక్స్ట్ ఒక షూటింగ్కి వెళ్ళారు. అలాగే కుష్తా బజ్జీ, ఆవిడ బజ్జీలతో అందరూ ఫేమస్ అయ్యారు, బట్ తర్వాత బజ్జీలు తినడం మానేశారు. నాకు తెలిసి ఆవిడేదో ఒక దీనికి వైరల్ అయ్యారని చెప్పి తీసుకున్నాం, కానీ తర్వాత షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నేనేదో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి యాక్టింగ్ ఎంత వస్తుందో అనుకున్నా, కానీ షీఈ్ అ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కమిటెడ్. అందుకే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్నారు, ఒక మలయాళ సినిమా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ బాంధ్వే గారికి, ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి, అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా, ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు, బట్ ఆచరణలో చాలా తక్కువ మందే చేస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బట్ నేను ఒకటే అనుకున్నా, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి బై, అంతే కదా మనకు తెలిసింది. సో అందుకని అలాగని కేరళ నుంచి వచ్చిన సంయుక్త గారు కూడా మన అమ్మాయి, ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాళ్ళే. ఒక రాశి కన్నా గారు మణికొండలో ఉంటారు, ఒక నిధి అగర్వాల్ నా ఫ్రెండ్ రాజసాబ్లో చేశారు, ఆవిడ భూజార్ అపర్ణ అని ఇల్లు ఎత్తుకుంటున్నారు, ఆవిడ ఇక్కడే ఉంటారు, సంయుక్త గారు కూడా. సో ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ మన హీరోలపై, వాళ్ళందరికీ మనం జై కొట్టాలి. జై సంయుక్త గారు. ఎందుకంటే ఆవిడ చెప్పేయచ్చు, మనం ఫంక్షన్ రాగానే లేదండి నాకు అఖండ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేయచ్చు, బట్ ఆ చెప్పలేదు కాబట్టి ఆవిడ మనసుకు షీఈ్ ద లక్కీ హ్యాండ్. ఆవిడ ఒక బింబిసారా చేసిన, ఒక విరూపాక్ష చేసిన, ఒక అఖండ చేసిన, షీఈ్ ద, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్తో అందరు మనసులు దోచుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అఖండ ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అది ఎలా దద్దరిల్లుద్దు అనేది, ఎందుకంటే నేను రాజాసాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి.